భయం అనిపోయేదా ఇట్లా థ్రెటనింగ్ చేస్తుంటే? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓ ఎందుకంటే నేను ఇప్పుడు నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతానంటే నేను చేసేది ఈ పాస్టర్లో నేను ఒక సామాన్యమైనటువంటి కామన్ మ్యాన్ని, వెనక ఏ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కానీ కోట్లు సంపాదించుకునే కార్పొరేట్ పాస్టర్ల యొక్క పునాదులు సహా భయంతో గజ్జ వణుకుతున్నారంటే నేను పెట్టిన వీడియోలు ప్రభావం చూపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, అది నేను హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాను, నేను గర్వంగా చెప్పుకుంటాను. అండ్ అంటే దీనిలో తప్పుగా అనుకోకండి, నేను ఎవరి గురించి అనేది కాదు. మామూలుగా చాలా ధర్మాలలో దొంగ బాబాలు ఉండొచ్చు, దొంగ పాస్టర్స్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ ఎక్కువగా జనాల మీద ప్రభావం చూపిస్తుంటాయి కదా. అండ్ దీంట్లో ఫిమేల్ ని కూడా యూజ్ చేసుకుంటారా చాలా మంది? ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు రంజిత్ తోఫిరి గారు ఒకడు, ఈయనొకరు, ఓకే, బట్ ఇట్లా చాలా మంది ఖచ్చితంగా అంటే అది అవకాశం వచ్చినప్పుడు అందరు యూజ్ చేసుకుంటారని నేను చెప్పను. అక్కడ పాస్టర్కి ఇంత ముందు కూడా వాళ్ళ భార్య దగ్గర నుండి సపోర్ట్ చేసింది, ఒక కేసు బయటకు వచ్చింది, అది ఆల్రెడీ వార్తలకు వచ్చింది రికార్డులతో సహా. అట్లాగా పాస్టర్లు అవకాశం దొరికితే, ఛాన్స్ వస్తే వాళ్ళు చాలా మంది పాస్టర్, ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు రేపుల కేసులు అరెస్ట్ అవ్వలేదు, ఎంతమంది పాస్టర్లు అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవట్లేదు, మళ్ళీ వాళ్ళు ఊరికనే పెట్టరు కదా. అవును, ఖచ్చితంగా వాళ్ళు ఏదో చేస్తే కదా, అవి ఇన్వెస్టిగేట్ చేస్తే కదా ముందు వెనక ఏమైంది, ఏం జరిగింది. బట్ యాజ్ పర్సనల్ ఒపీనియన్ నాకు ఎస్ఆర్ నో చెప్పండి చాలు. సార్ ఎంతో మంది ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు, 100% ఉన్నారు. ఎస్, మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఉన్నారు.